గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ దామర శ్రీనివాస్, సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఫ్రెండ్స్, నిన్న జరిగినటువంటి ప్రధానమంత్రి గారి పరీక్ష పే చర్చ కార్యక్రమంలో ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కొన్ని సూచనలు చేయడం జరిగింది గౌరవ ప్రధానమంత్రి గారు. సూచనల్లో ప్రధానమైనటువంటి అంశాలను మనం ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా వారు చెప్పిన దాంట్లో చూస్తే, పరీక్షలు అంటే మనం భారం అని కాకుండా ఒక అవకాశంగా భావించాలి. కేవలం పరీక్షలు మాత్రమే కాదు, జీవితంలో వచ్చే వాటినన్నిటినీ కూడా మనం ఒక అవకాశంగా భావించాలి. పోటీ ఎవరితో కాదు, వేరే ఎవరితో పోటీ పడడం కాదు, మీతో మీరే పోటీ పడే ప్రయత్నం చేయాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. సంతులితమైనటువంటి జీవన శైలి పాటించాల్సిన అవసరం ఉన్నది. మంచి నిద్ర, ఆరోగ్యాన్ని మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. సాంకేతికతను మొత్తం సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. సాంకేతికత అంటే మనం ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్, టెక్నాలజీ, టీవీలు, ఇవన్నీ కూడా సాంకేతికత ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మన అభివృద్ధికి వాడుకోవాలని చెప్పి వారు చెప్పారు. నిజమైన లక్ష్యాలను పెట్టుకోవాలి, సాధ్యమయ్యేటువంటి లక్ష్యాలను పెట్టుకొని ఆ లక్ష్యాల కోసం మనం పనిచేయాలని చెప్పాడు. అండ్ విఫలత నుంచి మనం ఒక అవకాశంగా నేర్చుకోవాలి, గుణపాఠంగా నేర్చుకోవాలి తప్ప ఎప్పుడూ నిరుత్సాహపడకూడదని చెప్పి, సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం, ఇట్ ఈస్ ఎ టైం మేనేజ్మెంట్. అన్ని అంశాల్లో, పరీక్షలు మాత్రమే కాదు, జీవితంలో కూడా టైం మేనేజ్మెంట్ చాలా అవసరం. అమ్మ నాన్న గురువులు ఇచ్చేటువంటి ప్రతి విషెస్ కావచ్చు, సందేహాల నుంచి నివృత్తి కావచ్చు, మనకిచ్చే సలహాలు కావచ్చు, మనకు ఉపయోగపడే విధంగా మనం మలుచుకోవాలని చెప్పారు. మనకున్నటువంటి అభిరుచులకు ప్రాధాన్యం ఇవ్వాలి. కేవలం చదువు మాత్రమే కాదు, క్రీడలు, ఆటలు, పాటలు, రకరకాల అవకాశాలు మనకున్నాయి కాబట్టి వాటిని ఖచ్చితంగా మనం చేసుకోవాల్సిందే. బాహ్యంలో యావత్తు పట్టించుకోకండి. అనేక రకాల సంఘటనలు బయట జరుగుతూ ఉన్నాయి, అన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఉపయోగపడేటువంటివో వాటినే పాజిటివ్గా తీసుకోవాలి. ముగ్ధ దశగా చదవడం మానేయండి, లోతుగా అర్థం చేసుకోండి. పైన పైన మాత్రమే చదువుతాం. పేపర్ రీడింగ్లు చూసారా, హెడ్లైన్స్ మాత్రమే చదువుతాం, అది కాదు కావాల్సింది. ప్రతి అంశాన్ని లోతుగా పఠనం చేయడం చాలా అవసరం అని చెప్పడం జరిగింది. రాయడం ద్వారా ప్రాక్టీస్ నేర్చుకోండి. వీలైనంత వరకు చిన్న చిన్న నోట్స్ తయారు చేసుకొని ఆ నోట్స్ను మళ్ళీ రివ్యూ చేసుకునే విధంగా ఉండాలి. చివరి నిమిషంలో చదవడం మానేసి మొదటి నుంచే చదవడం మనము నేర్చుకోవాలి. ఎందుకంటే చివరి నిమిషంలో హడావుడిగా చదివిన దాంట్లో మనకు వచ్చే ఫలితం చాలా తక్కువగా ఉంటుంది. శరీర ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ప్రతిరోజు వ్యాయామం చేయండి. వ్యాయామం కోసం కొంత టైంని కేటాయించుకోండి. సహనంతో ముందుకు సాగండి. కొత్త విషయాలు నేర్చుకోండి. చాలా ఓపికగా, సహనంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మీ సామర్థ్యం పైన మీరు నమ్మకం పెంచుకోండి. ఇతరుల సామర్థ్యం గురించి మీకు అవసరం లేని ముచ్చట. ఇతరులతో పోల్చుకోవడం కూడా మీరు చేసుకోకూడదు. మీతో మీరు పోల్చుకోండి. మీకున్న అవకాశాలు మీరు వినియోగించుకోండి. జిజ్ఞాస కలిగి ఉండాలి. పాఠ్యపుస్తకంలోని విషయాలకు మాత్రమే మనం ప్రాధాన్యతనివ్వకుండా అనేక రకాల అంశాలపైన మనం ఇంట్రెస్ట్ కలిగి ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా సక్సెస్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మెదడును ప్రశాంతంగా ఉంచండి. వీలైతే ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేయండి, యోగా చేయండి. ఆ రకంగా చేయడం వల్ల ఒత్తిడి నుంచి చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. కొంచెం కొంచెంగా అభ్యాసం చేసుకోండి. ఒకేసారి మొత్తం ఏదో చేస్తామని కాదు, మొత్తం ఉన్నటువంటి విషయాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టుకొని చిన్న చిన్న విషయాల ద్వారా మొత్తం పెద్ద విషయాన్ని మనం చదువుకునే విధంగా ఉండాలి. చిన్న విజయాలను కూడా ఆనందించాలి. చిన్న చిన్న విజయాలు, ఒక చిన్న పరీక్ష, ఒక చిన్న సక్సెస్, ఒక చిన్న అటెండెన్స్, ఒక వేదిక పైన మాట్లాడడం, ఇలాంటి చిన్న చిన్న అంశాల మీద కూడా మీరు సక్సెస్ను ఫీల్ అయినట్లయితే భవిష్యత్తులో అతిపెద్ద లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఈ విధమైనటువంటి విషయాల మీద పూర్తిగా దృష్టి పెట్టి తనకు తానుగా పరీక్షలంటే భయం లేకుండా, పరీక్షలే కాదు జీవితంలో వచ్చే అనేక రకాల పరీక్షలకు భయం లేకుండా కనుక మీరు ముందుకెళ్ళినట్లయితే జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారు మనకు తెలియజేశారు. ఈ దేశంలో ప్రధానమంత్రి విద్యార్థులతో మాట్లాడి కొంత టైం కేటాయించి విసిట్ చేయడము, వాళ్ళకు సూచన చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మనము గౌరవ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళు అటెండ్ అయ్యేటువంటి పరీక్షల్లో సక్సెస్ కావాలని సందర్భంగా కోరుకుంటూ వస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ఆల్.